ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా యాడ్ చేసుకుందాం. అంత ఒకసారి కలుపుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయేది రొయ్యల కర్రీ. దీనికి కావాల్సింది చూసుకుందాం. ఫస్ట్ వీటిని ఉప్పు, పసుపు, లెమన్ వేసి మంచిగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత వీటిని కడుక్కున్నాక వీటిని ఒక 5 minutes అన్ని కలిపి పెట్టుకుందాం. ఏమేమి కలిపి పెట్టుకోవాలనో ఇప్పుడు చూద్దాం. ఒక 1/2 teaspoon పసుపు, ఒక 1/2 teaspoon ఉప్పు, ఒక 1/2 చెక్క లెమన్. ఇంతకుముందు కూడా కొంచెం వేసినాం కదా, అవి కూడా ఉంటుంది. వీటిని మంచిగా అన్నిటికీ పట్టేటట్టు నీట్గా కలుపుకుందాం. కలుపుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలి. వీటిని కలుపుకుంటే ఇప్పుడు దీనికి ఉన్న స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను దీనికి 3 ఆనియన్స్, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నా. వీటిని అన్నిటిని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్ ని మనము పేస్ట్ చేసుకుందాం. మిక్సీలో వేసి నేను పేస్ట్ చేసుకుంటా. పేస్ట్ని ఇంత మెత్తగా చేసుకున్నాను నేను. ఇంత మెత్తగా చాలు. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. మనం కర్రీ చేసుకుందాం. దాని గురించి నేను ఒక ప్యాన్ పెట్టుకున్నా. ఇప్పుడు గ్యాస్ ముట్టిస్తున్నా. ఇప్పుడు కడాయి బాగా కాలిన తర్వాత మనం ఒక 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కాగింది. ఆయిల్ కాగినాక ఫస్ట్ ఈ పేస్ట్ ఇందులో వేసుకుందాం మనం. ఇప్పుడు దీన్ని మంచిగా మనం గోల్డ్ కలర్ అయ్యేదాకా వేసుకోవాలి ఈ పేస్ట్ని. పేస్ట్ని మనము త్వరగానే కలుపుకోవాలి, ఎందుకంటే ఇది మాడిపోకుండా. ఇది గోల్డ్ కలర్ అయ్యేదాకా ఉంచాలి. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నా. ఇందులో మనం టమాటా కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మంచిగా
మెత్తగా అన్ని మగ్గాలి. మగ్గేదాకా మనం వీటిని వేపుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవి మొత్తం పచ్చివాసన పోయేదాకా వీటిని కలుపుకుందాం. మంచిగా మగ్గనిచ్చుకుందాం. ఇవి మాడిపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవంతా మంచిగా మగ్గుతున్నాయి. టమాటా కూడా మంచిగా మిక్స్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఉడికింది. మంచిగా మగ్గుతూనే ఉంది. స్మెల్ కూడా వస్తుంది. ఇవి మాడిపోకుండా ఎమ్మడెమ్మడి కలుపుతూనే ఉండాలా. ఇది ఉడికింది. ఆయిల్ కూడా ఇప్పుడు రొయ్యలు యాడ్ చేసుకుందాం మనం ఇందులో. వీటిని అంతా మంచిగా పేస్ట్ పట్టేటట్టుగా కలుపుకుందాం. మంచిగా వీటిని ఆయిల్లోనే వేగనియాలి. మనం దీంట్లో ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేసుకోము. ఇందులో నేను కారం యాడ్ చేసుకుంటున్నా. ఉప్పు కూడా యాడ్ చేస్తున్నా. ఇంతకుముందు కొంచెం వేసాను కనుక ఇప్పుడు కొంచెమే వేస్తున్నా. ఇదంతా మనం మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి మనం క్యాప్ పెట్టుకుందాం. ఒకసారి చూసుకుందాం ఇది ఎట్లా అయిందో. ఇది మంచిగా వేగుతుంది. ఇందులో నేను ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. ఇందులో 1/2 టీ స్పూను గరం మసాలా యాడ్ చేసుకుందాం. అట్లనే ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా యాడ్ చేసుకుందాం. అంత ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు క్యాప్ పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ ఉంచి రెడీ అవుతుంది. ఇప్పుడు చూసుకుందాం ఇది ఎట్లా అయిందో. ఆల్మోస్ట్ ఉడికింది. ఆయిల్ కూడా పైకి మొత్తం వచ్చేసింది. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు కర్రీ మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది. కర్రీ రెడీ అయినట్టే. ఒకసారి కలుపుకుందాం. ఇక నేను గ్యాస్ కూడా ఆఫ్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను మా బాబుకి ఇది ఎట్లుందో టేస్ట్ చూపిస్తా. ఈ కర్రీ వాడు చూసి ఎట్లుందో చెప్తాడు.
ఈరోజు స్కూల్ లేదనేసి మేము ఈ రొయ్యలు తెచ్చి కర్రీ చేసినాము. అయితే దీన్ని ఎట్లుందో ఒకసారి మా అబ్బాయి తిని చూసి చెప్తాడు. సూపర్ అయింది, అన్ని సరిపోయినాయి. ఉప్పు కారం బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డబ్బులు వద్దండి, బాగా తీసుకుని ఒకసారి వాడితే మా తమ్ముడు ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఉంది. మీరు ఇట్లా ట్రై చేయండి ఇంట్లో.